మాయాజోదంలో శకుని దుర్యోధనుడు పాండవులను ఓడించినప్పుడు ఈ పాండవులు ద్రౌపది వారి చేత అవమానించబడినప్పుడు ఆ సమయంలో కృష్ణుడు ఎక్కడున్నాడు? అసలు మాయాజోదమే జరగకుండా వారిని ఎందుకు నిలువరించలేకపోయాడు? కృష్ణుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు ఆ రాజసూయ యాగంలో శిశుపాలుడు అనేటువంటి చేదిదేశపు రాజు కృష్ణుని అవమానిస్తే కృష్ణుడి చక్రాయుధం చేత అతన్ని సంహరించాడు. తన అన్నయ్య యొక్క మరణానికి ప్రతీకారంగా శిశుపాలుడు తమ్ముడైనటువంటి సాల్వుడు అనేటటువంటి వాడు మధురానగరం మీద దండెత్తాడు. వృష్ణి వంశపు రాజులు వీళ్ళు. ఆ రాజులైనటువంటి ప్రద్యుమ్నుడు, తర్వాత ఆ చారుదేష్ణుడు, సాంబుడు మొదలైనటువంటి వాళ్ళందరూ మధురానగర రక్షణ కోసం అని చెప్పి బయటకు వచ్చారు. ఈ సాంబుడికి ఉండేటటువంటిది సౌంభక నగరం, ఆ నగరం పేరు. ఇది కామ్యగమనము కలిగినటువంటిది, ఇష్టమైనటువంటి చోటుకు వెళ్ళిపోగలిగినటువంటి నగరం. ఈ ప్రద్యుమ్నుడు, తర్వాత సాంబుడు, చారుదేష్ణుడు తీవ్రంగా ప్రయత్నించగా ప్రద్యుమ్నుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ సాల్వుడిని పడగొట్టాడు. ఆ అస్త్ర ప్రయోగానికి సాల్వుడు మూర్చిపోతే మరొక తీవ్రమైనటువంటి ప్రాణం ప్రయోగించి అతన్ని చంపడానికి సిద్ధపడితే నారదుడు మొదలైన వాయుదేవుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి అడ్డుపడి నీ వలన అది జరగడానికి వీల్లేదు, వాసుదేవుడి వలన ఇతనికి మరణం కలుగుతుంది అని చెప్పగా ఇతడు క్షమించి విడిచిపెట్టాడు. సాల్వుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు ద్వారకకు వచ్చి జరిగినటువంటి విషయం గ్రహించి శత్రుశేషం ఉండకూడదని చెప్పి అప్పటికప్పుడే స్నానం తీసుకుని బయలుదేరాడు. కృష్ణుడికి భయపడి ఈ సాల్వుడు సౌంభక వనం నగరముతో సహా సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అతడి తీవ్రమైనటువంటి బాణముల యొక్క తాకిడి చేత బాధపడినటువంటి సాల్వుడు అతడు మాయని సృష్టించాడు. అది ఎటువంటి మాయ అంటే కృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి పీడించి హింసిస్తున్నట్టుగా. అది నిజమని చెప్పి భ్రమించి కృష్ణుడే మాయలో పడ్డాడు. ఆ తర్వాత యొక్క మాయ తెలిసి ఆగ్నేయాస్త్రము చేత ఆ మాయని తొలగింపచేసి ఆ తర్వాత ఈ చక్రాయుధం చేత సౌంభకవనము మధ్యలో పడేటట్టుగా ఆ చక్రాయుధాన్ని ప్రయోగిస్తే సాంబుడు వనముతో సహా ఆ సౌంభక నగరంతో సహా నాశనమయ్యాడు. ఇంతకీ ఆ సమయంలో కృష్ణుడు ఈ మాయాజోదాన్ని నిలువరించలేకపోయాడు. అలాగే ద్రౌపది అవమానింపబడి వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా కృష్ణుడు ఇవ్వలేదు సినిమాలో చూపించినట్టుగా ఈ వస్త్రములన్నీ. ఆమె పాతివ్రత్య మహిమ, కృష్ణుడి యొక్క దయ ఈ రకముగా విపరీతముగా వలువలు పుట్టుకొస్తూ ఉండగా వాటిని లాగలేక దుశ్శాసనుడు మూర్ఛితుడయ్యాడే తప్ప కృష్ణుడు ఆ సమయంలో అక్కడ లేడు అనేటువంటిది స్పష్టం.